గైస్ ఈ రోజు అయితే మనమైతే మంచి ఫిషింగ్ ఏం ఫిషింగ్ రో మామో అంటే గైస్ ఇప్పుడైతే మనం సింగులు కాడడానికి అయితే రఘు ఫిషింగ్ అయితే వెళ్తాం. మార్నింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా నైట్ అంతా పడుకొని పొద్దున్నే లేస్తే ఆ మజానే వేరు మామ. నాకైతే సూపర్ అనిపిస్తుంది మామ. 7 చేపలు ఎండబెడితే ఒక చేప ఎండలేదు. ఇక్కడైతే చూడు మామో 3 చేపల్ని లాగి ఎండబెట్టి పండబెట్టిండు మా బావ అయితే కొట్టుడుకు సింగులుతో రఘు మూతలు అయితే మొత్తం పొట్టు వలిగినాయి. ఇక్కడైతే మన రమణ బ్రో అయితే బయట అయితే కలుపుకుంటుండు. మొత్తం ఐటమ్స్ అన్ని చెప్తాడు చూడండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నట్టయితే సర్వే చేస్తున్నాము. ఇదైతే తౌడు అన్న ఎంతైనా మొత్తం వేసేనా సగమైనా. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనం ఫిష్ బైట్ కోసం ఫార్ములా తయారు చేసినాము. ఇందులో హల్వా ఉంటుంది, జెల్ హల్వా, తర్వాత బెల్లం ఉంది, తర్వాత ఇలాచి ఉంది, ఫుడ్ కలర్ ఉంటుంది. అయితే ఫీడర్లకు పెట్టేసుకున్నాము. ఫీడర్లకు పెట్టేసి ఎక్కువ తేలేదు ఫీడర్స్ అయితే, ఎందుకంటే స్పాట్ కొంచెం ఇక్కడైతే చిన్నగా ఉంది, అటు సైడ్ లోపలికి ఉంది కానీ వాటర్ ఫుల్ ఉన్నాయి. మనమైతే ఫీడర్లు రెండు ఫీడర్లు ఒక గుచ్చ తెచ్చుకున్నాము, వాటికైతే పెట్టేసుకున్నాము. తర్వాత మిగిలిన బ్యాలెన్స్ బయట తోటి మనం సింగులుకు కాడదాము. సింగులుకు పడ్డ తర్వాత చెప్తాం ఫ్రెండ్స్. ఓకే, లడ్లు ఇప్పుడైతే చెరువుకి వేసేస్తున్నాం మనం. అయితే రమణ చూడండి గాయస్, సింగిల్కు ఫిషింగ్, రఘు ఫిషింగ్. చూడండి, 1/2 kg అవుతుంది. చూడండి గాయస్, సింగిల్ ఫిషింగ్. ఇందాక ఇంత ఉంది కదా, ఈ 10 సార్లు కొట్టింది ఇది. చిన్న ఉప్పు, చాలా చిన్న స్పాట్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చిన్నది. 1/2 kg అవుతుంది. ఆల్రెడీ ఇంకా కొట్టినాం ఫ్రెండ్స్, కాకపోతే వీడియో అనేది తీయలేదు. 2 రవ్వలు, ఒక కర్రమట్ట. ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే మస్తు భలే అటాక్ వస్తుంది అన్నాక. పెట్టుకో. చూడండి గాయ్స్,
చూడండి గాయస్ సింగిల్ ఫిషింగ్